హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనము. మునుపట వాటిని జ్ఞాపకం చేసుకొనొకడి, పూర్వకాలపు సంగతులు తలంచుకొనొకడి. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం నూతన పరచబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మన జీవితంలో చేస్తాడండి. ఇచ్చిన వాగ్దానం అండి, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి. హల్లెలూయా. పూర్వకాలపు సంగతులు తలంచుకొనకుడి. హల్లెలూయా. ప్రతి ఒక్క విషయాన్ని నీ జీవితంలో నువ్వు తీసివేసుకోవాలండి. ప్రతి ఒక్క పాపాన్ని నువ్వు తీసేసుకోవాలి. అది ఎలా అవుతుందో తెలుసా? ఎప్పుడైతే నజరేయుడైన యేసుక్రీస్తు నీ కొరకు మరణించి తిరిగి లేచి నీ యొక్క పాపాన్ని ఆయన తీసుకుని ఆయన నీతి నీకు అనుగ్రహించున్నాడు. ఆ రోజు ఏమైపోయింది చెప్పడం, నీ పూర్వకాలపు సంగతులు ఆయన తీసేసుకున్నాడు. నీ పాత జ్ఞాపకాలు నువ్వు చేసిన లస్ట్ ఏదైతే వ్యర్థమైంది జ్ఞాపకాలు ప్రతిదైనా ఆయన తీసుకుని స్వచ్ఛమైంది, నీతి అయింది, మంచిదైంది నీకు అనుగ్రహించున్నాడు. కాబట్టి నువ్వు క్రీస్తు ద్వారా నూతనమైనవి నువ్వు పొందుకోవాలి. క్రీస్తు ద్వారా నూతనమైన జ్ఞానంలోకి నువ్వు వెళ్ళాలి. క్రీస్తు ద్వారా నూతన అభిషేకంలోకి నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. కాబట్టి పాతవి గతించును, సమస్తము నూతనమైన. హల్లెలూయా. నూతనమైనది అది నీ జీవితంలో మొదలుపెట్టాడు, అది ఈరోజే నీకు జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుదాం. నీ జీవితం ఎలా ఉండాలో, నీ కుటుంబం ఎలా ఉండాలో, నీ యొక్క ఆశీర్వాదం బట్టి నీకు ఉంటుంది. ఎప్పుడైతే నజరేయుడైన యేసుక్రీస్తు నువ్వు ఆశీర్వాదం పొందుకున్నావో నీలో ఆశీర్వాదం పనిచేస్తుందని నువ్వు నమ్మాలి. విశ్వాసం ద్వారా కార్యములు జరుగుతాయి. ప్రతి ఒక్కరి మీద ఆశీర్వాదం ఉంది. ప్రతి ఒక్కరు ఆయన వారసులుగా మనము ఉన్నాము. కాబట్టి నువ్వు అడిగిన దాన్ని ప్రతిదీ నీ జీవితంలో జరుగుతుందని నువ్వు నమ్మకం ద్వారా ప్రతిదీ పొందుకుంటావు. హల్లెలూయా. అడుగుడి మీకు ఇవ్వనన్నాడు. ఈరోజు అడుగుదాము. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు ఏదైతే కావాలో సమస్తాన్ని అడుగుదాము, సమస్తము పొందుకుందాము. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహాప్రేమ గల తండ్రికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. పాతవి గతించిన తండ్రి, సమస్తము నూతనమైన తండ్రి. ఇదిగో దేవా, వీరి జీవితంలో తండ్రి నీ ద్వారా తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి ప్రతిదీ తొలగించి తండ్రి నూతనమైన అభిషేకం వీరిలోకి దిగి ఉంది తండ్రి. వీరికి కావాల్సిన సమస్తమైన సహాయం తండ్రి మీరే అందచేయండి తండ్రి. మరి ఏ విషయాల్లో తండ్రి ఇబ్బంది పడుతున్నారు తండ్రి, ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితి అండి ఆశీర్వాదకరిస్థితిగా మారునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రతి ఒక్కరు ప్రయాణాల్లో మీరే తోడని నడిపించండి తండ్రి. ఎవరెవరు తండ్రి ఏదైతే అవసరం ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి దాంట్లో తండ్రి విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.